ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం గొల్లాపూరి చెరువు వద్ద అరుదైన స్మిత్ కోటెడ్ ఓటర్స్ కనిపించాయి. బోత్ అటవీ శాఖ ఎఫ్ఆర్ఓ ప్రణయ్ వీటి ఉనికిని ధృవీకరిస్తూ పర్యావరణానికి ఇది శుభసూచకమని తెలిపారు. ఇక ఈ అరుదైన జీవుల కదలికలను కనిపెట్టేందుకు చెరువు సమీపంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి రక్షణ కోసం అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోంది అని అన్నారు. ఇక పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలలో కనిపించే ఈ జాతి ఇక్కడ సంచరించడం విశేషమని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అలాగే అడిషనల్ కలెక్టర్లు మాధురి పండులతో కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజావాణితో వచ్చిన ఈ ఫిర్యాదులను పరిశీలించి అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలి అని సూచించారు. 8వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేసిన ఘటన సత్యసాయి జిల్లా యాదాల వడ్లపల్లిలో చోటు చేసుకుంది. ఇక దసరా సెలవులలో సొంత బావ అయిన మహేంద్ర తన ఇంటికి పిలిపించుకొని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక 4 నెలల గర్భవతి కావడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లుగా సిఐ తెలిపారు. ఇక నిందితుడు గౌరీ నర్సింగ్ హోమ్కి తీసుకొని వెళ్లి గర్భాశయానికి ఇంజెక్షన్ వేయించాడు అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. చిత్తూరు జిల్లా కుప్పంను ప్రపంచ పట్టణంలో పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుది అని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఇక టీడీపీ కార్యాలయం సమావేశంలో పాల్గొన్న ఆయన అంబటి రాంబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. మా నాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేదే లేదు అని తెలిపారు. రాబోయే ఎన్నికలలో ఈ 11 స్థానాలు కూడా రావు అని తెలియజేశారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజాయి మత్తులో విధులలో ఉన్న జీహెచ్ఎంసీ శానిటేషన్ జవాన్పై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. జవాన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇక బాధితుడికి న్యాయం జరిగేలా తగిన చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా బహీరాబాద్లోని ప్రైవేటు స్కూల్ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. షాహీన్ స్కూల్లో 8వ తరగతి విద్యార్థి ఫైజాన్ను టీచర్ బూతులు తిడుతూ విచక్షణారహితంగా కొట్టింది. స్కూల్ యాజమాన్యంపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడ షాహీన్ స్కూల్ యాజమాన్యంపై తమతో కాంప్రమైజ్ అయ్యేలా ఒత్తిడి చేసింది అని బాధిత సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న సీఎం అలాగే డిప్యూటీ సీఎంపై అంబటి రాంబాబు మాటలు సమాజానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి అని, రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వివరించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో గుర్తు తెలియని యువతి మృతదేహం అక్కడ పంట కాలువల్లో లభ్యమైంది. అంబేద్కర్ కాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువలో యువతి మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న డిఎస్పీ ఎన్టీ మెయిన్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి ఎవరు, అలాగే మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించబడుతున్న ఈ 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలి అని అధికారులను ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రంలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, అలాగే వైద్య సౌకర్యాలు, ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు చేయాలి అని తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలి అని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. పరీక్ష రోజున 144 సెక్షన్ అమలు చేసి ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద
జిలుగుమిల్లి మండల కేంద్రంలోని హెచ్పి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా మంజూరైన 120 కనెక్షన్లలో భాగంగా 38 మంది అర్హులైన మహిళా లబ్ధిదారులకు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా పొగరహిత వంటగదుల ద్వారా మహిళల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఇక్కడ కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఉజ్వల యోజన లక్ష్యము అని ఎమ్మెల్యే తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ అయిన తొర్రూరు పట్టణ కేంద్రంలో రాజకీయ వేడి పెరిగింది. అధికార కాంగ్రెస్ దూకుడుకు కౌంటర్గా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పక్కా వ్యూహంతో ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇక 16 వార్డులలోనూ పాగా వేయడమే లక్ష్యంగా ప్రతి వార్డులలో పర్యటిస్తూ కార్యకర్తలలో ఉత్సాహం నింపుతున్నారు. రానున్న ఎన్నికలలో తొర్రూరు మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయాలి అన్న లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం రాజకీయాలను వేడెక్కించింది. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ కౌన్సిలర్ టికెట్ వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 16వ వార్డు ఎస్సీ జనరల్గా రిజర్వ్ కావడంతో టికెట్ ఆశించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరుడు బొల్లి శేఖర్ టికెట్ దక్కకపోతుంది అన్న ఆందోళనతో ఇందిరా భవన్ ఎదుట డీజిల్ పోసుకొని మరీ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఇక్కడ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే జోక్యం చేసుకొని అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అలాగే జీవన్ రెడ్డి మధ్య రాజకీయ రైవలరీ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం పార్టీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇక బీ ఫామ్ల పంపిణీపై కూడా ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాల వేడి మరింత పెరుగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా రూపొందించబడింది అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకటి నారాయణ రెడ్డి తెలిపారు. స్వదేశీ తయారీ అలాగే పెట్టుబడులు, రక్షణ రంగం, సెమీకండక్టర్ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు పోలవరానికి 3,320 కోట్లు, అమరావతికి 1,561 కోట్లు కేటాయించారు అని, కొత్త పన్నుల భారం లేకుండా ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తోంది అని అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఈద్గామిట్ట పరిధిలో నివసిస్తున్న ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయగిరి శివాలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న అనిల్ శర్మ భార్య గాయత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. ఈ సమయంలో అనిల్ శర్మ ఆలయంలో పూజా కార్యక్రమాలలో ఉండగా సమాచారం అందిన వెంటనే ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే గాయత్రి మృతి చెందినట్లుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓ చిన్నారికి రెప్పపాటులో భారీ ముప్పు తప్పింది. బస్సు డ్రైవర్ సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చిన్నారి ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. ఇక తాజాగా కేరళలోని కోజికోడ్ నుంచి ఇక్కడ చూస్తున్న ఘటన అక్కడ సంభవించింది. ఈ వీడియోలో ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ బస్సు రోడ్డుపై వేగంగా వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక చిన్న అమ్మాయి రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ హృదయ విదారకమైన ఘటన ఇక్కడ చోటు చేస్తుంది. అలాగే ఈ సన్నివేశం కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ అమ్మాయి వేగంగా వస్తున్న బస్సుకు చాలా దగ్గరగా వెళ్ళింది. కానీ అదృష్టవశాత్తు ఆమె తెలివితేటలు అలాగే చురుకుదనంతో ఆమె వెంటనే బస్సు నుండి దూరంగా జరిగి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది.